నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహం అందరిపై ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన యొక్క ఈ క్షేత్రంలో జరిగేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుందాం. మే 16వ తేదీ వైశాఖ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎన్నో పరిహారాలు ద్వారా సమస్యలను తొలగించేటువంటి రోజు. ముఖ్యంగా ఆ రోజు శనీశ్వర జయంతి. శనీశ్వరుని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఎంత మనకి తోడుగా ఉంటాడో అంతే విధంగా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాం. అంటే ఏమిటి? పనుల్లో కాస్త ఆలస్యాలు జరుగుతూ ఉండటం, ఎదుటి వ్యక్తులు కలిసి రాకపోవటం, అలాగే ఎవరైనా సరే మన ఆరాన్ని బ్లాక్ చేయటం, దీనివలన అనేకమైన సమస్యలు. వివాహం కావలసిన వారికి వివాహ సమస్య, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగ సమస్య, ప్రమోషన్లో ఎవరో ఒకరు వచ్చి ఆటంకపడటం, ఇలా అనేక రకాలుగా ఇటు వ్యాపారాలు కూడా నడక సాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా ఏం చేయాలంటే ఆ శనీశ్వర జయంతి రోజు మన క్షేత్రంలో ప్రదోష వేళలో శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరందరూ పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ గోత్రనామాలు అందించబడతాయి. అలాగే ప్రసాదం కూడా మీకు పోస్టల్ ద్వారా అందుతుంది. మరొక విషయం ఏమిటి అంటే శని సేవను కోరుతారు. అందువలన శనీశ్వరుని యొక్క జయంతి రోజు మనం ఎంత సేవ చేస్తే, అంటే ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కలిపినటువంటి నువ్వుల పౌడర్ కానీ ఆ పదార్థాన్ని అనాథలకు కానీ వృద్ధులకు కానీ, అంటే వృద్ధానాథులకు వికలాంగులకు కానీ పెట్టాలి. మన క్షేత్రంలో ఈ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గరే బిడ్డలు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అందువలన అన్నప్రసాద సేవ కూడా ఆ రోజు జరుగుతుంది. మీ అందరి కోసం, ఎవరైతే పాల్గొంటారో వారందరి కోసం ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అమావాస్య హోమం అని చెప్పి మీరు టైప్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు ఎన్ని లైక్లు ఇచ్చినట్లయితే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మన క్షేత్రంలో ఉన్నటువంటి హారతులు ఎన్నో నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఇంకా అద్భుతాలు మీకోసం నేను చేయటానికి ముందుకు వస్తాను. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి మే 1 నుంచి 15 వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానమైనటువంటి మేషరాశిలో సూర్యగ్రహంతో సంచరించడం వలన కొంత మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళాలి, ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు ప్రయాణం అయితే చేయాలి. అలాగే కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే అవి తొలగించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా అవన్నీ తొలగిపోతాయి. అలాగే ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకోవటంలో మాత్రం చాలా హుషారుగా ఉంటారు, కానీ అమలు చేయటంలో మాత్రం అంతే వెనకబడి ఉంటారు. తీసుకోవటంలో ఎంత హుషారు చూపిస్తారో అమలు చేయటంలో కూడా అంత వెనకబాటు హుషారైతే చూపిస్తారు. చాలా కష్టపడాలి. అలాగే మీ కుటుంబంలో కానీ లేకపోతే మహిళల వలన వారి వలన కొంత లాభపడే సూచనలు అయితే ఉంటాయి.
ఇక ఆర్థిక విషయాలలో చూసుకున్నట్లయితే ఒడిదుడుకులైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ప్యారలల్‌గా ఒక చిన్న ఇన్‌కమ్ ఏదైనా చూసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మొదలుపెడతారు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది. కోర్టు కేసులున్నవారు సాధ్యమైనంత వరకు బయటే సెటిల్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బంది ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏదైనా కేసు ఉంటే వాయిదాలు తీసుకోవటం చాలా మంచిది. ఇక రుణ ప్రయత్నాలు చేసేవారికైతే బాగుంది. అయితే ఎవరికీ ఉచితంగా సలహాలు మాత్రం ఇవ్వకండి. ఊరకనే సలహాలు ఇచ్చారా, నేను ఎత్తి మీద తేలుందంటే నీ చేతితో తీసేయమంటారు జనాలు. అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అలాగే స్థిరాస్తుల వ్యవహారాల్లో కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలి. అంతేగాని తొందరపాటుగా ఉండకూడదు. ఇక కొంతమంది నిలకడలేని వ్యక్తులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి నేనున్నాను అని భరోసా ఇచ్చేస్తారు. తర్వాత వారు తప్పుకుంటారు. దానివలన మీరు చాలా ఇబ్బందులైతే పడతారు. అందువల్ల ఎవరిని నమ్మి అయితే మాత్రం మీరు ముందుకు వెళ్ళొద్దు. ఇక 12వ తేదీ తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు కూడా జరిగే సూచనలున్నాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సాధ్యమైనంత వరకు డ్రైవింగ్ ఆపేయండి కూడా. ఎవరికైనా మీరు డ్రైవింగ్ ఇచ్చి కూర్చోండి. ఇక విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు మాత్రం మీ ప్రయత్నాలు ఫలించే సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక వివాహం కాని వారికైతే ప్రయత్నాలు చాలా గట్టిగానే చేయాలి. నిరుద్యోగులకైతే అంత సానుకూలంగా లేదు. అయినా ప్రయత్నాలు మాత్రం విరమించవద్దు. ఇక రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. చాలా రాజకీయ ఒత్తిడులు అయితే మీకు ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రజా జీవితంలో ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉంటారు. ప్రజల్లో కూడా మీ పట్ల ఆదరణ కూడా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకైతే సాధారణంగానే ఉంది. ఏదైనా ఒక పని పూర్తి చేయాలంటే చాలా ఒత్తిడులు తట్టుకొని మరి ఆ పని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఏదైనా ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది అనుకుంటే అది వాయిదా పడే సూచన కూడా ఉంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు. కాకపోతే సమస్య అంతా మీ పనివారితోనే ఉంటుంది. వాళ్ళతో కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. వారి యొక్క మనస్తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వారిని మేనేజ్ చేయటం ఒక పెద్ద స్కిల్గా భావించాలి. ఇక భాగస్వామి వ్యాపారస్తులకు కూడా మధ్యస్థంగానే ఉంది. ఇక భాగస్వామితో మనస్పర్ధలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే ఏమిటి, మీ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్తో. ఇక షేర్ మార్కెట్కు కూడా దూరంగా ఉంటే చాలా మంచిది. అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా ఆశించిన లాభాలు కనిపించడం లేదు. కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులకి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులకైతే పోటీ పరీక్షలు వాటికి వెళ్ళే వారికి మాత్రం చాలా ప్రయత్నాలు గట్టిగా చదవాలి. అశ్రద్ధ అనేది పనికిరాదు కూడా. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. అలాగే సీజనల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఎక్కువ వాటర్ అది తాగండి. ఇక ప్రేమికులకు గతంలో ఏదైనా అడ్డంకులు ఉంటే మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అవి కూడా తొలగే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యమైన తేదీలు అంటే అనుకూలమైన తేదీలు 3, 11, 13. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 6, 8, 15. మరి కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి బుధగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఉదయం 18, సాయంత్రం 18 సార్లు పఠించండి. అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు మన శనీశ్వర జయంతిలో మాత్రం పరోక్షంగానైనా పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.